ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోనే ఇన్ని కష్టాల్లో మరి ఒక పక్క అటు సంక్షేమాన్ని అందిస్తూ ఇంకొక పక్కన అభివృద్ధి పనులు చేపడుతూ మరొక పక్క పరిశ్రమలు పారిశ్రామికవేత్తలను తీసుకొస్తూ పోలవరం రాజధాని నిర్మాణం చేసుకుంటూ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని 5 నెలల్లోనే ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటే మరి నిన్ననో మొన్ననో మరి 5 సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెలుకు వచ్చి రేపు మళ్ళీ జనవరి నుంచి నేను ప్రజల్లోకి వస్తానని చెప్తూ ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు పరదాలు కట్టుకుని, ఎందుకు నువ్వు బ్యారికేడ్లు కట్టుకుని, ఎందుకు నువ్వు 144 సెక్షన్ పెట్టుకుని, ఎందుకు నువ్వు 30 యాక్ట్ పెట్టుకుని, ఎందుకు నువ్వు హౌస్ అరెస్టులు పెట్టుకుని నీ పాలన ఎందుకు ఆ మాదిరిగా చేసి ఇవాళ ప్రజలు 11 సీట్లు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ అధికారం కోసం మాట్లాడుతున్నావు. ముందు నువ్వు చేసినటువంటి తప్పులకి ప్రజలకి క్షమాపణలు చెప్పి పశ్చాత్తాపం పడు. అప్పుడు నువ్వు ప్రజల్లోకి వస్తే ప్రజలు క్షమిస్తారేమో తప్ప ఇంకా అధికారం కోసం కుర్చీ కోసమే నీ ఆరాటం పోరాటం కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కనపట్ల. ఎందుకు నిన్ను మళ్ళీ ఆదరించాలి? ఏం చేసావని 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కూడా గుంతలు పెట్టినందుకు మళ్ళీ నిన్ను ఇంకొకసారి వాళ్ళు ఆదరించాలా? లేకపోతే దళితులు ఎవరైతే నీకు పెద్ద ఎత్తున 151 సీట్లు ఇవ్వడానికి సహకరించారో మరి ఆ దళితులకు సంబంధించినటువంటి 27 స్కీములు రద్దు చేసినందుక, దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినందుక, మరి ఏదైతే రైతాంగానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ తగ్గించినందుక, ఇన్సూరెన్స్ను మర్చిపోయినందుక ఏం చేసావని మళ్ళీ నిన్ను మరి ఏదో వారం రోజుల్లో మరి అన్ని చేస్తా అని చెప్పి పాపం ఆ రోజు ఎంప్లాయీస్ను కూడా మరి ఆ రోజు మభ్యపెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ను 5 జనవరిలో అయిపోయి ప్రతి డిఎస్సీ అన్నావు, మరి 5 సంవత్సరాల్లో డిఎస్సీ ఊసేలేదు. అంటే 5 సంవత్సరాల్లో కక్షపూరితమైన పాలన చేసి ప్రజావేదికను కూలగొట్టడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు అధికారం కోసం కలలుగంటున్నావని అంటే గత నీ 5 సంవత్సరాల్లో ఇంకా బ్యాలెన్స్ అంటే ఆ విలువైనటువంటి ల్యాండ్స్ ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే అవి కొట్టేయడానిక, ఇంకా మైన్స్లో ఏదైతే నీ ధనదాహంతో కొట్టేసినటువంటి మైన్స్ని మళ్ళీ ఇంకా పీల్చి పిప్పి చేయడానిక, లేకపోతే ఏదైతే ఆ లిక్కర్లో నెల కూడా మరి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చుకుని దగ్గర 40,000 కోట్లు ఏదైతే ఆ లిక్కర్లో ఆ రోజు నీ యొక్క తాడేపల్లి రాజప్రసాదానికి ఏదైతే సొమ్ములు పోయాయో మళ్ళీ ఆ రకంగా లిక్కర్లో మళ్ళీ సంపాదించుకోవాలనా? అంటే ఈ రకంగా మళ్ళీ నీ ఆస్తుల్ని పెంచుకోవడానికి, ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడానికి, మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేసి ప్రైవేట్ ఆస్తులు కూడా కొట్టేయడానిక నువ్వు మళ్ళీ నేను జనవరి నుంచి వస్తున్నానని చెప్తూ ఉంటే వీళ్ళ ప్రజలందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీ 5 సంవత్సరాల పాలన పాపాలకి ముందు నువ్వు క్షమాపణలు చెప్పాలి, పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఈరోజు కూడా క్రిస్మస్ అంటే మరి ఆ క్రీస్తు ఏంటంటే ఒక దయాగుణం, ఒక ప్రేమ, అన్నిటికీ మించి ఒక క్షమాగుణం ఉన్నటువంటి వ్యక్తి. అంచేత ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే నీ తప్పుల్ని ఒప్పుకుని ఆ క్షమాగుణంతో ప్రజల్ని క్షమించమని అడగమని చెప్పి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం.